హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేనైతే కొవ్వూరు వారాహిమాత టెంపుల్కి అయితే 4 వారాలు అయితే వెళ్ళాను కదా. 5th వీక్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను నేనైతే శుక్రవారం తోటి. సో అక్కడ కోసం నేను ప్రసాదాలు అయితే గారెలు, పొంగు బూరెలు అండ్ రవ్వ ప్రసాదం అయితే రెడీ చేసుకున్నాను. అండ్ గాజుల మాల అయితే సమర్పించాలంట అమ్మవారికి, అందుకు గాజుల మాల కూడా రెడీ చేసేసాను. నెక్స్ట్ వచ్చి పసుపు కొమ్ముల మాల ఒకటి, అంటే భూమిలో పండే ప్రతి పంట కూడా అమ్మవారిదే. సో మనం అవి ఏవైనా సరే తీసుకెళ్ళచ్చు. చిలకడ దుంప అని, క్యారెట్ అని, బీట్రూట్ అని, ఇలా రకరకాలు ఉంటాయి కదా భూమిలో పండినవి. ఉల్లి వెల్లుల్లి తప్పించి ఇంకా అన్నీ తీసుకోవచ్చు. ఒక ఉల్లి వెల్లుల్లి అయితే మాత్రం మనం రాహు కేతు కింద వాటిని గుర్తిస్తాం కాబట్టి అవైతే మినహాయించి ఇంకా భూమిలో పండినవి ఏవైనా సరే అమ్మవారికి సమర్పించవచ్చు. బట్ మేమైతే అసలు వెళ్తామని చెప్పేసి అయితే అనుకోలేదు. అప్పటికప్పుడు ప్రిపరేషన్ జరిగింది. ఎందుకంటే మార్నింగ్ పొలం వెళ్ళాము, అట్లనే అయిపోతుంది. నాది 5th వీక్ ఎప్పటితో కంప్లీట్ అవ్వచ్చు అంటే వరలక్ష్మి వ్రతం డేలు కంప్లీట్ అయిపోవాలి. బట్ ఆ రోజు కొంచెం వర్క్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఆ రోజు డ్రాప్ అయిపోయాను నేను. నెక్స్ట్ వీక్ కూడా అట్లనే మా అక్క వాళ్ళు రావటం, కొంచెం హడావిడిగా ఉండటం, ఇంకా ఆ వీక్ కూడా అలాగే ఆగిపోయాను. ఇంకా ఈ వీక్ అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ మేము పొలం వెళ్ళి మధ్యాహ్నం నుంచి అయితే నేను వచ్చి రెడీ చేసుకోవడం జరిగింది. ప్రసాదనాలేంటి, గాజుల మాలేంటి, పసుపు కొమ్మల మాలేంటి, ఇంకా అప్పటికప్పుడు అన్నీ సిద్ధం చేసుకున్నాను. అప్పటికే మా ఇంటి దగ్గర 7:40 అయిపోయింది టైం అయితేనే. మానేద్దామా అనుకున్నాను కానీ ఎందుకో వెళ్ళాలి అని అనిపించింది. మనం ఒక్కసారి వెళ్ళాము అంటే 5 వారాలు ఎలా గడుస్తాయో కూడా మనకు తెలీదు. చక్కగా చూస్తూ ఉండగానే గడిచిపోతాయి. సేమ్ నాకు కూడా అట్లానే జరిగింది. ఒక్కొక్కసారి అయితే బాగా రష్ ఉంటుంది. పైగా నేను అక్కడికి వెళ్ళేసరికి 8:30 ఆ టైం అయితే అయిపోయింది. మేము దారిలోనే కంద ఇవన్నీ తీసుకోవడం జరిగింది. కంద తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఊళ్ళో దొరకలేదు, అందుకని చాగల్లులో తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని క్లీన్ చేసుకుని అన్నీ చేసుకోవడం అయితే జరిగింది. ఒక్కొక్కసారి అయితే అస్సలు చాలా రష్ ఉంటుందన్నమాట. అయితే మేము వెళ్ళేసరికి 8:30 ఆ టైం అయిపోయింది. అయినా సరే చాలామంది జనం అయితే ఉన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళి 5th వీక్ దర్శనం చేసేసుకుని కంద పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాం. లక్కీగా లాస్ట్ వీక్ మాయ వచ్చారు. ఇంకా తనతోటే దీపారాధన అది చేయించి నేను తీసుకొచ్చిన ప్రసాదానాలు అయితే పంచిపెట్టాడు అయితే జరిగింది. సేమ్ డే నేను పొలం వెళ్ళటం, వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళే ప్రిపరేషన్ అంతా చేసుకోవడం, నాకు వీడియో తీయడం అయితే అంత కుదరలేదు. సో ఇదేంటి వీడియో, నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్.